Hi everyone, this is Surya Fandesh. Currently, I'm a PhD student at IIT Kanpur. సో నిన్న మనం కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో మనం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాట్ ఇస్ కంటిన్యూటీ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుని సో వీ స్టార్టెడ్ మనం ఏం స్టార్ట్ చేసాం, ఎక్సెస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసాం. సో నిన్న మనం ఎక్కడ ఆపాం? ఎక్సెస్ ప్రాబ్లమ్స్. లైక్ వీ స్టార్టెడ్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్. సో ఇలా ఎన్ని డిస్కస్ చేసాం థియరమ్స్ కంటిన్యూటీలో. సో దెన్ ఎస్టర్డే వీ స్టాప్డ్ ఎట్ థర్డ్ 3 ప్రాబ్లమ్స్ చేసి వీ స్టాప్డ్ ఎట్ ఫోర్త్ ప్రాబ్లం నుంచి చూడాలన్నమాట. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ప్రూవ్ దట్. ఇక్కడ చూడండి, ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం ఏమంటున్నాడు? ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f of x equal to x power n is continuous at x equal to n where n is a positive integer. So f of x equal to x power n అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి at x equal to ఏమన్నాడు వీడు? when x equal to n is a positive at x equal to n where n is a positive integer అంటున్నాడు. అంతే కదా? సో ఇప్పుడు చేద్దాం ఈ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ఫస్ట్ది ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్, like continuity and differentiability chapter. Okay, continuity and differentiability chapter, fourth question. What exercise 5.1 differentiability. Okay, exercise 5.1 exercise problems, fourth one matter. Exercise 5.1 exercise fourth problem. I want to prove that the function f of x equal to x power n is continuous at x equal to n where n is a positive integer. So when n is a positive integer, f of x కంటిన్యూస్ కాదని ఎలా చెక్ చేస్తామని f of x equal to x power n అయితే. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ చూద్దాం. సో అట్ వాల్యూ ఆఫ్ ది n దగ్గర దాన్ని చూద్దాం. సో f of n వాల్యూ ఎంత? ఈక్వల్ టు n పవర్ n కదా. సో లిమిట్ x టెల్స్ టు n, x పవర్ n ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా f of n పవర్ n కదా. ఇది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? n పవర్ n అంటే f of n కి ఈక్వల్ అవుతుంది. సో దేర్ ఫోర్ f ఈస్ కంటిన్యూస్ at n where n is a positive integer. So it is evident that f is defined at all positive integers n. Its value is n power n. Okay. So question number 5, fifth question ఏంటి? Is the function f defined by f of x when if x less than or equal to 1 or 5 if x greater than 1. Okay, ఇది ఫంక్షన్ డిఫైన్. ఇది is the function f is defined by, ఇది ఫంక్షన్ డిఫైన్ చేశాడు కంటిన్యూస్ at x equal to 0, at x equal to 1 and at x equal to 2. సో మామూలుగా గ్రాఫ్ చూస్తే ఇప్పుడు మీకు మామూలుగా మ్యాథమెటికల్ గా కాకుండా గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ 1 అంటే y ఈక్వల్ టు ఎక్స్. మామూలుగా y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటది? సో y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటది. y ఈక్వల్ టు ఎక్స్. సో y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటది. అంతే కదా, y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. ఓకే, y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఇదేంటి? ఈవెన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ మామూలుగా y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటది.
ఇది y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ అనుకుందాం. అంటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 5 గ్రాఫ్. వాడు ఏమన్నాడు? when x less than or equal to 1 అంటే x ఈక్వల్ టు 1 అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది కదా, ఎక్స్ యాక్సిస్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. సో x ఈక్వల్ టు -1 దగ్గర గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ఉంటుంది. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో మీ గ్రాఫ్ ఫైనల్ గా ఎక్స్ అప్ టు 1 దాకా గ్రాఫ్ ఎలా ఉంటుంది. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఇలా జంప్ అయ్యి ఇక్కడ నుంచి గ్రాఫ్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. y ఈక్వల్ టు 5 అని. ఇది y ఈక్వల్ టు 5. ఇదేంటి? y ఈక్వల్ టు ఎక్స్ అన్నమాట. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఏమవుతుంది? అది మనం లిఫ్ట్ చేసి పైకి వెళ్తాం. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వట్లేదు, ఫంక్షన్ వాల్యూ కూడా ఈక్వల్ అవ్వట్లేదు. సో అక్కడ డిస్కంటిన్యూ ఉంటుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర అది డిస్కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఆ వాల్యూ దగ్గర ఫంక్షన్ సేమ్ ఉంది. సో కంటిన్యూస్ అవుతుందని చెప్పొచ్చు. మ్యాథమెటికల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం 0 దగ్గర తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం? is equal to x if x less than or equal to 1. 0 అంటే 0 less than or equal to 1 కదా. సో f of 0 ఎంత? 0. ఫంక్షన్ వాల్యూ 0. లిమిట్ చూద్దాం. f లిమిట్ x టెల్స్ టు 0 ప్లస్. ఓకే, 0 ప్లస్ అంటే 0 కన్నా కొంచెం అటువైపు నుంచి, సో రైట్ హ్యాండ్ నుంచి వస్తుంది. ఇది 0.0 అయితే 0 ప్లస్ అంటే కొంచెం ఇటువైపు నుంచి వస్తున్నట్టు, 0 మైనస్ అంటే ఇటువైపు నుంచి వస్తున్నట్టు. ఓకే, సో ఇది రైట్ హ్యాండ్ లిమిట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఓకే, సో 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 0 ప్లస్ అంటే ఏ ఫంక్షన్ డిఫైన్ చేసాం? ఎక్స్ ఫంక్షన్ డిఫైన్ చేసాం. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ ఎక్స్ ఎంత? 0. సిమిలర్లీ లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ 0 కన్నా తక్కువ నుంచి 0కి అప్రోచ్ అవుతున్నాం. 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎక్స్ ఎలా డిఫైన్ చేసాం? అప్పుడు కూడా ఎక్సే, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ ఎక్స్, అది కూడా 0. సో లిమిట్ అనేది, లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 అనేది కూడా 0. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 0 ఎంత? 0. సో లిమిట్ ఆ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అవుతుంది కాబట్టి 0 దగ్గర అది కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గరకు వద్దాం. సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 5 వెన్ ఎక్స్ లెస్ గ్రేటర్ దెన్ 1. ఇప్పుడు చూద్దాం, లిమిట్ చూద్దాం. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ నుంచి వస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎక్స్ కన్నా 1 కన్నా ఇటువైపు నుంచి వస్తున్నట్టు, ఇటు 1 ప్లస్, ఇటు నుంచి వస్తే 1 మైనస్. సో 1 ప్లస్ అంటే ఏంటి? ఇటువైపు నుంచి వస్తున్నప్పుడు ఈ వాల్యూ ఎంత? 5 వాల్యూ. ఓకే, లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ అనుకో ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా ఎక్స్ is equal to 1. So right hand limit is not equal to left hand limit. Function value ఎంత? లిమిట్ ఫంక్షన్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 1 అన్నమాట. ఎఫ్ ఆఫ్ 1 దగ్గర 1 డిఫైన్. సో ఫంక్షన్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతుంది, కానీ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవ్వట్లేదు. సో 1 దగ్గర కంటిన్యూస్ కాదా? ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ చెప్పదు. ఇప్పుడు లిమిటే ఎగ్జిస్ట్ కాదు కదా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో ఇక్కడ మనం ఏం చెప్తాం? ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర తీసుకున్నాం అనుకో ఫంక్షన్. సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ అలా ఉంది డెఫినేషన్, ఈక్వల్ టు ఎక్స్ వెన్ ఎక్స్ గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 5 వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు దీని అలాగా ఎక్స్ ఈక్వల్ 2 దగ్గర చూడాలి, అంతే కదా. ఎఫ్ ఆఫ్ 2 ఎంత? ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అనేది 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కదా. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 ఈ రేంజ్ లో వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 2 అనేది 5. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 2 కనుక్కుందాం. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 2 అంటే 2 లిమిట్లు ఉంటాయి, రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఎక్స్ టెల్స్ టు 2 ప్లస్ అనుకో, అదేమవుతుంది?
2 ప్లస్ అంటే 2 కి అటువైపు నుంచి వస్తున్నారు, 2 కి ఇటువైపు నుంచి 2 మైనస్. ఓకే, 2 ప్లస్ అంటే అటువైపు నుంచి వస్తుంది, అప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 5 అంతే కదా. 2 ప్లస్ అయినప్పుడు కూడా కానీ 5, సో ఈజ్ ఈక్వల్ టు 5. 2 మైనస్ అయినప్పుడు కూడా దాని వాల్యూ 5 అన్నమాట. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 2 మైనస్ 5, సో అది కూడా 5. సో ఫంక్షన్ లిమిట్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఫంక్షన్ వాల్యూ 5 అవుతుంది, ఆ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 6th క్వశ్చన్. Find the 6th to 12th question ఇదే క్వశ్చన్ అనమాట. Find all points of discontinuity of f where f is defined by, సో 6th క్వశ్చన్ f of x ఎంత డిఫైన్ చేసాం 6th క్వశ్చన్ లో? 2x plus 3 if x less than or equal to 2. 2x minus 3 if x greater than 2. సో ఇప్పుడు ఫస్ట్ గ్రాఫ్ లో చూద్దాం. 2x plus 3 గ్రాఫ్ ఎలా ఉంటది? 2x plus 3 గ్రాఫ్ మనకి సో 0,3 నుంచి పాస్ అవుతుంది. ఓకే, 0,3 నుంచి పాస్ అవుతుంది. x ఈక్వల్ టు 0 పెడితే 0,3 నుంచి పాస్ అవుతుంది. సో x ఈక్వల్స్ -3/2 దగ్గర 0 అవుతుంది, అంతే కదా. సో ఈ లైన్ ఏమవుతుంది? y ఈక్వల్ టు 2x plus 3 ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది అప్ టు x ఈక్వల్ టు 2 దాకా. సో 2x minus 3 ఎలా ఉంటుంది? x ఈక్వల్ టు 0, 0,-3 పాస్ అవుతుంది. సో x ఈక్వల్ టు 3/2, 0 అవుతుంది, అంతే కదా. ఓకే, సో ఈ లైన్ మనం ఏమంటాం? ఇది y ఈక్వల్ టు 2x minus 3 అంటాం, అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? x ఈక్వల్ టు x లెస్ దాన్ ఈక్వల్ టు 2. x లెస్ దాన్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి? సో x లెస్ దాన్ ఈక్వల్ టు 2 దాకా అది ఈ ఫంక్షన్ 2x plus 3 ఫంక్షన్ ఉంటుంది. సో x లెస్ దాన్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది 2. సో ఇక్కడ దాకా ఈ ఫంక్షన్ తీసుకుంటుంది. అది x లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఈ ఫంక్షన్ తీసుకుంటుంది. సో తర్వాత x గ్రేటర్ దాన్ 2 ఏ ఫంక్షన్ తీసుకుంటుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏంటి ఫైనల్ గా గ్రాఫ్? x లెస్ దాన్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్ తీసుకుని మళ్ళీ 2 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫంక్షన్. ఓకే, ఇదేంటి? ఈ ఫంక్షన్ అంటే y ఈక్వల్ టు 2x minus 3 గ్రాఫ్. ఇది y ఈక్వల్ టు 2x plus 3. x ఈక్వల్ టు 2 దగ్గర మారుతుంది అనమాట. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 దగ్గర ఇక్కడ దాకా తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు సో మీకు ఎక్కడప్పుడు ఈ గ్రాఫ్ గీసేటప్పుడు మీ ఓవరాల్ గా గ్రాఫ్ గీస్తే మీకు ఇక్కడ పెన్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఈ పాయింట్ దగ్గర కదా. సో ఈ పాయింట్ దగ్గర నువ్వు పెన్ లిఫ్ట్ చేసి డ్రా చేయాలి. ఇక్కడ దాకా ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ పెన్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇలా డ్రా చేయాలి. సో ఇక్కడ ఎక్కడ డిస్కంటిన్యూటీ ఉంటుంది? 2 దగ్గర ఉంటుంది, తెలుస్తుంది కదా డిస్కంటిన్యూటీ. ఇలా గ్రాఫ్ ప్రకారం కనుక్కోవచ్చు. సో ఇలా గ్రాఫ్ ప్రకారం కనుక్కోవచ్చు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మామూలుగా ఎలా కనుక్కుండా 2 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు చూద్దాం f(2) ఎంత వాల్యూ చూద్దాం. ఓకే, f(2) అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఫంక్షన్ డిఫైన్ చేసాం? 2x plus 3 డిఫైన్ చేసాం, అంతే కదా. సో 2 పెడితే అది ఏమవుతుంది? 4 plus 3 7. f(2) 7. లిమిట్ x టెల్స్ టు 2 చూద్దాం. ఓకే, సో లిమిట్ x టెల్స్ టు 2 అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 2 ప్లస్ అంటే మనం చేసిన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం? f of x అనేది 2x plus 3 when x less than or equal to 2, x greater than 2, 2x minus 3.
సో 2+ అంటే x greater than 2 నుంచి వస్తున్నాం కదా. 2 సపోజ్ ఇది 2 అనుకుంటే 2 కి 2+ ఇటువైపు నుంచి వస్తున్నట్టు, 2- అంటే ఇటువైపు నుంచి వస్తున్నట్టు. సో అప్పుడు ఏ ఫంక్షన్ ఇక్కడ ఉంటుంది, 2f(x) అనేది లిమిట్ x టెల్స్ టు 2+ అంటే f(x) ఎంత 2 కన్నా ఎక్కువ ఉంటే 2x-3. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో మనకి 2 × 2 1 అవుతుంది లిమిట్. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే x టెల్స్ టు 2 - f(x). సో ఇప్పుడు రైట్ హ్యాండ్ లో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, 2x+3 కి డిఫైన్ చేస్తాం. లిమిట్ x టెల్స్ టు 2 - ఈస్ 2x+3 ఈజ్ ఈక్వల్ టు 7. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ మాట. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x టెల్స్ టు 2 + f(x). సో రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాదు. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈస్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, సో x = 2 దగ్గర దీని డిస్కంటిన్యూటీ ఉంది ఇలా కనుక్కుంటాం. సో గ్రాఫ్ బట్టి మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది ఏ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంటుందో. సో నెక్స్ట్ ఫంక్షన్ సెవెంత్ ప్రాబ్లం ఏంటి, f(x) = సెవెంత్ ప్రాబ్లం f(x) = mod x + 3 - 2x. So mod x + 3 if x less than or equal to -3, -2x if -3x less than 3. So is equal to 6x + 2 if x greater than or equal to 3. So x less than or equal to -3 అంటే x less than or equal to -3 కదా. సో x less than or equal to -3 mod x అనేది ఏమవుతుంది, x when x greater than 0. mod x అనేది -x when x less than 0. సో x less than -3 అంటే ఏంటి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ mod x అనేది -x అవుతుంది అంతే కదా. సో -x + 3 if x less than or equal to -3. x less than -3 అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్ కాబట్టి -2x if -3 to 3 కి 2x ఉంటుంది. 6x + 2 if x greater than or equal to 3. సో ఇది f(x). సో మనకి ఇక్కడ ఫంక్షన్స్ వచ్చినప్పుడు గ్రాఫ్ చూద్దాం. సో x-3 గ్రాఫ్ ఎలా ఉంటుంది చూద్దాం. సో x-3 గ్రాఫ్, సో y = x-3. సో -3 దగ్గర 0 ఉంటుంది వాల్యూ దాని అంతే కదా. కానీ ఈ గ్రాఫ్ మనకి -3 x less than -3 కదా. సో -3 దగ్గర దాని వాల్యూ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. ఓకే, 0 దగ్గర 3 ఉంటుంది. సో ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది, దీని గ్రాఫ్ ఇక్కడ దాకా వస్తుంది, ఆ గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇది y = -x + 3. ఓకే, -2x గ్రాఫ్ ఎలా ఉంటుంది, -2x గ్రాఫ్ సారీ ఆరిజిన్ నుంచి పాస్ అవ్వాలి. ఓకే, ఇది y = -2x గ్రాఫ్ అన్నమాట. సో నెక్స్ట్ 6x + 2 అంటే ఎలా ఉంటుంది గ్రాఫ్, x = 0 2 అంతే కదా. x = 0 2 అంటే 0,2 నుంచి పాస్ అవుతుంది. ఓకే, 0,2 నుంచి పాస్ అవుతుంది. సో x = -1 దగ్గర ఎంత దాని వాల్యూ -4. సో దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది y = 6x + 2 గ్రాఫ్. సో ఇది 3 గ్రాఫ్లు ఉన్నాయి. సో బ్లూ కలర్ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటది చూస్తే, బ్లూ కలర్ గ్రాఫ్ x less than -3. సో ఇది -3 అనుకుంటే ఓకే, x less than -3 ఏ గ్రాఫ్ ఉంటుంది. సో -3 to 3 ఏ గ్రాఫ్ ఉంటుంది, -3 to 3 -2x ఉంటుంది. ఓకే, -3 to 3 -2x గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ ఉంటుంది -3 to 3. 3 నుంచి x greater than 6x + 2 సారీ -2x ఈ గ్రాఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈ గ్రాఫ్ ఉంటుంది అన్నమాట, 3x greater than 2. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రాఫ్ ఇలా ఉంది. ఓకే, తర్వాత ఈ గ్రాఫ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఈ గ్రాఫ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి.
ఇదేమో -3, ఇది +3 పాయింట్. ఓకే, +3 పాయింట్, ఇది -3 పాయింట్. ఇదేమో y ఈక్వల్ టు -x +3, ఇది y ఈక్వల్ టు -2x. సో ఇది y ఈక్వల్ టు 6x + 2. సో -3 to 3. సో ఇప్పుడు ఇది x <= -3. సో ఇక్కడ మనం ఏ పాయింట్ దగ్గర x = -3 దగ్గర చూసుకుంటే ఇక్కడ -3 పెట్టామనుకో. ఓకే, ఇక్కడ x = -3 అంటే ఇక్కడ ఏంటి, x <= -3. x = -3 దగ్గర దీని వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో ఈ రెండు జాయిన్ అవుతాయి, ఇక్కడ కంటిన్యూటీ బ్రేక్ అవుతుందన్నమాట. ఓకే, ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇలా ఉండి ఇలా మారుతుంది. ఇక్కడ x = 3 దగ్గర చూస్తే x = 3 దగ్గర x = 3 దగ్గర ఈ వాల్యూ ఎంత, ఈ ఫంక్షన్ వాల్యూ 6 × 3 + 2. సో ఈ వాల్యూ ఎంత, -6. సో ఇక్కడ మళ్ళీ బ్రేక్ వస్తుంది. ఓకే, సో డిస్కంటిన్యూటీ 3 పాయింట్ దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ -3 దగ్గర కంటిన్యూషన్ ఉంటుంది గ్రాఫ్ ప్రకారం. చూద్దాం ఇప్పుడు మనం వాల్యూస్ పెట్టి చూద్దాం. సో ఇక్కడ మనం పాయింట్స్ ఎక్కడెక్కడ చెక్ చేయాలి, -3 దగ్గర 3 దగ్గర చెక్ చేయాలి. ఓకే, మనకి ఫంక్షన్ డిఫైన్ తెలుసు. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ -x + 3 తెలుసు. ఇఫ్ x <= -3 = -2x అని తెలుసు. ఇఫ్ x అనేది -3 నుంచి 3 మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, 6x + 2 ఇఫ్ x <= 3 ఉంటాయి. సో ఇప్పుడు మనం x <= -3 ఇది చూస్తున్నాం. సో ఇది డెఫినేషన్. ఇప్పుడు మనం -3 దగ్గర చూద్దాం. సో -3 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత, f of -3 అంటే -3 + 3 అంటే 6 మాట. ఫంక్షన్ వాల్యూ 6. ఇప్పుడు లిమిట్ x → -3 అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సో -3కి లెఫ్ట్ నుంచి వస్తే ఏమవుతుంది, f of x. సో -3కి లెఫ్ట్ నుంచి వస్తే లిమిట్ x → -3 వస్తే -x + 3. సో ఈజ్ ఈక్వల్ టు 6. లిమిట్ x → -3 ప్లస్ f of x. సో లిమిట్ x → -3 ప్లస్ 2x. సో ఇది -2 × -3 అదేమవుతుంది, 6 అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ మాట. సో ఫంక్షన్ వాల్యూ కూడా 6. సో -3 దగ్గర లిమిట్ ఆ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ అట్ -3. ఇప్పుడు 3 దగ్గర చెక్ చేద్దాం. సో ఫంక్షన్ లిమిట్ x → 3 ప్లస్ అనుకుందాం. సో 3+ అంటే ఫంక్షన్ వస్తుంది ఇక్కడ. 3+ అంటే ఈ 6x + 2 తీసుకోవాలి కదా. లిమిట్ x → 3 + 6x + 2 అప్పుడు ఏమవుతుంది, ఆ ఫంక్షన్ 6 × 3 + 2. సో 18 + 2 20. లిమిట్ x → 3 - f of x అంటే ఏంటి, లిమిట్ x → 3 3 అంటే ఫంక్షన్ ఏంటి అక్కడ, -2x కదా, -2x. సో ఇది -6. సో లెఫ్ట్ హ్యాండ్ ఫంక్షన్ వాల్యూ f of -3 వాల్యూ ఎంత అవుతుంది, 6 × f of -3 కదా. f of 3 వాల్యూ ఎంత అవుతుంది, 6 × 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 20. సో ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆ ఫంక్షన్ వాల్యూకి అది ఈక్వల్ అవ్వట్లేదు. సో డిస్కంటిన్యూటీ, దీనికి డిస్కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది, x = 3 దగ్గర ఈ క్వశ్చన్ కి డిస్కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ లో గోయింగ్ టు 8th క్వశ్చన్. f of x = mod x by x if x not equal to 0 if x = 0. సో ఇప్పుడు మనం దీన్ని x not equal to 0 అంటే mod x by x అన్నారు. సో ఇప్పుడు మన డెఫినేషన్, mod x డెఫినేషన్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 0 when x greater than 0. mod x = 0 అంటానండి. mod x = x when x greater than 0 అన్నమాట. mod x = x when x greater than 0. mod x = -x when x less than 0. సో ఇక్కడ మళ్ళీ ఈ ఫంక్షన్ మనం స్ప్లిట్ చేసి రాయొచ్చు. f of x అనే ఈక్వల్ టు ఏమవుతుంది, x by x అవుతుంది ఇఫ్
minus x by x if x less than 0, 0 if x equal to 0, x by x if x greater than 0. సో దీని అర్థం ఏంటి, f of x అనేది -1 if x less than 0, 0 if x equal to 0, 1 if x greater than 0. సో ఇది ఫంక్షన్. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే x less than 0 అంటే -1. సో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది, -1 x less than 0 అంటే అంతే కదా. x greater than 0 +1 అన్నమాట. సో ఇది y equal to 1, ఇది y equal to -1. సో x equal to 0 దగ్గర వాల్యూ ఎంత, 0 దాని వాల్యూ. సో x equal to 0 దగ్గర దాని వాల్యూ 0. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఇక్కడ ఈ గ్రాఫ్ గీయాలంటే x equal to 0 దగ్గర మనం పెన్ లిఫ్ట్ చేసి ఇది గీసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకోసారి లిఫ్ట్ చేయాలి. సో x equal to 0 దగ్గర డిస్కంటిన్యూటీ ఉన్నట్టు. మీరు మామూలుగా ఫంక్షన్ వాల్యూ కనుక్కొని లిమిట్స్ కనుక్కున్నా అంతే చేయొచ్చు. సో ఫంక్షన్ వాల్యూ కనుక్కోవాలంటే f of at x equal to 0 ఎంత డిఫైన్ చేసినట్టు 0. కానీ రైట్ హ్యాండ్ లిమిట్ x టెల్స్ టు 0 ప్లస్ f of x. 0 ప్లస్ అంటే 0 కన్నా ఎక్కువ, f of x ఎంత అవుతుంది, 1 కదా. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x టెల్స్ టు 0 మైనస్ f of x. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత, -1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కి ఈక్వల్ కాదు, ఫంక్షన్ వాల్యూ కూడా డిఫరెంట్. సో x equal to 0 అనేది పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఈ ప్రాబ్లం కి. సో నెక్స్ట్ 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ ఏంటి, f of x equal to x by mod x if x less than 0, -1 if x greater than or equal to 0. సో mod x డెఫినేషన్ మీకు తెలుసు. mod x అంటే is equal to x when x greater than 0 minus x when x less than 0. సో f of x ని ఇప్పుడు ఆ డెఫినేషన్ ప్రకారం x by x అవుతుంది, అప్పుడు 1 అవుతుంది. సో x less than 0 mod x ఏమవుతుంది, x mod x అనేది -x అవుతుంది. సో ఇది -1 అవుతుంది if x less than 0, -1 if x greater than or equal to 0. ఓకే, సో ఇదేం లేదు, సింపుల్. x less than 0 అప్పుడు కూడా అది -1 ఉంది, x greater than or equal to 0 కూడా -1 ఉంది, -1. సో దీనికి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ లేదు, ఆల్వేస్ కంటిన్యూస్ మాట. ఓకే, ఫంక్షన్ వాల్యూ f of 0 ఎంత, -1. లిమిట్ x టెల్స్ టు 0 కూడా -1. సో లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అవుతుంది కాబట్టి దానికి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. f of x equal to x plus 1 if x greater than or equal to 1, 1 plus x square if x less than 1. ఓకే, సో ఇది ఫంక్షన్. ఇప్పుడు ఏమన్నాడు, పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ కనుక్కోమన్నాడు. సో y equal to 1 plus x గ్రాఫ్. సో at when x less than or equal to greater than or equal to 1, x less than 1 ఉన్నప్పుడు ఎంత, y equal to 1 plus x square. 1 plus x square అంటే ఎలా వస్తుంది, when x equal to 0 y 1. సో 1 plus x square అంటే ఇలా ఉంటుంది గ్రాఫ్. 1 plus x గ్రాఫ్ ఎలా ఉంటుంది, సో 1 plus x గ్రాఫ్ when x greater than or equal to 1, when x equal to 0 1 అన్నమాట. ఓకే, సో when x equal to -1 0. సో 1 plus x గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇదేంటి, y equal to 1 plus x గ్రాఫ్. ఇది అడ్డదేంటి, y equal to 1 plus x square గ్రాఫ్. బట్ x లెస్ దెన్, వాడు ఏమంటున్నాడు అప్పుడు, వాడు when x లెస్ దెన్ 1. సో 1 అంటే ఇక్కడ x equal to 1, x equal to 1, x లెస్ దెన్ 1 గ్రాఫ్ ఏంటి, ఈ గ్రాఫ్ ఉంటుంది. సో ఆఫ్టర్ x గ్రేటర్ దెన్ 1 గ్రాఫ్ ఏంటి, ఇలా ఉంటుంది. సో ఓవరాల్ గా గ్రాఫ్ మీకు ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ x equal to 1. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఈ గ్రాఫ్ ని కంటిన్యూస్ గా వితౌట్ లిఫ్టింగ్ ద పెన్ మీరు డ్రా చేయొచ్చు కదా. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఏం లేదు, ఫంక్షన్స్ కంటిన్యూస్. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ గా చూద్దాం. సో ఎలాగంటే ఫస్ట్ ఏం ఆ ఫంక్షన్ కనుక్కోవాలి, f of 1 ఫంక్షన్ వాల్యూ ఎంత, f of 1 అంటే 1 plus 1 అంటే 2. లిమిట్ చూద్దాం, లిమిట్ x టెల్స్ టు 1 అంటే 1 ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్, 1 ప్లస్ అంటే ఈ లిమిట్ x ప్లస్. సో f of x ఎంత,
1 plus x. So limit x tells to 1 plus x అనేది 2. Limit x tells to 1 minus f of x. Limit x tells to 1 minus f of x అంతా 1 plus x square. So 1 plus x square అంతా 2. సో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 అయ్యి ఫంక్షన్ వాల్యూ 2 అవుతుంది కాబట్టి అది కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 1. ఓకే, సో దీనికి కూడా డిస్కంటిన్యూటీస్ ఏం లేవు ఫంక్షన్ కి. మీరు గ్రాఫ్స్ ఈజీగా డ్రా చేస్తే మీకు అర్థమైంది కాన్సెప్చువల్ గా ఎక్కడ కంటిన్యూస్ ఎక్కడ డిస్కంటిన్యూస్ అని. నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లం. f of x square minus 3 if x less than or equal to 2, x square plus 1 if x greater than 2. సో ఇప్పుడు x less than or equal to 2, x greater than or equal to 2. సో ఇప్పుడు x square minus 3, x square minus 3 గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇది √3, 0 మైనస్ √3 అనే రూట్స్ దీనికి. ఇది x less than or equal to 2 కి. x square plus 1 గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇందాక గీసాం కదా, సంథింగ్ దీని పైన ఉంటుంది. సో ఇది x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనకు కావాల్సిన గ్రాఫ్ ఏంటి? x less than or equal to 2. ఓకే, x less than or equal to 2. సో x less than or equal to 2 దాకా. ఓకే, 2 వాల్యూ పెడితే ఏమవుతుంది? 2 square minus 3 అనేది 1 వాల్యూ అవుతుంది. ఇది 1 వాల్యూ. సో ఇక్కడ 2 వాల్యూ పెడితే ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఈ గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇలా వచ్చి ఇక్కడ జంప్ తీసుకుని ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది y ఈక్వల్ టు 1 plus x square. ఇది y ఈక్వల్ టు x square minus 3. సో ఇక్కడ మీరు పెన్ లిఫ్ట్ చేసి గ్రాఫ్ డ్రా చేయాలి. సో x ఈక్వల్ టు 2 దగ్గర డిస్కంటిన్యూటీ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మ్యాథమెటికల్ గా చూస్తామంటే లిమిట్ ఫంక్షన్ వాల్యూ చూద్దాం. ఫస్ట్ f of 2 కనుక్కుందాం. సో f of 2. సో f of 2 అంటే x less than or equal to 2. 2 square minus 3 అంటే ఎంత? 1. 4 minus 3 1. సో ఇప్పుడు లిమిట్ చూద్దాం. లిమిట్ x tells to 2 అంటే రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం f of x. సో రైట్ హ్యాండ్ లిమిట్ x tells to 1 plus x square అవుతుంది, అంతే కదా? సో అది 1 plus 4 is equal to 5. లిమిట్ x tells to 2 minus f of x అంత. లిమిట్ x tells to 2 minus, సో ఏమవుతుంది? x square minus 3 అవుతుంది ఆ ఫంక్షన్. అదేమవుతుంది? 4 minus 3 equal to 1. సో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆర్ నాట్ ఈక్వల్. ఫంక్షన్ వాల్యూకి డిఫరెంట్ గా ఉంది. సో ఇది x ఈక్వల్ టు 2 దగ్గర అనేది దీనికి డిస్కంటిన్యూటీ అన్నమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లం. f of x ఈక్వల్ టు x power 10 minus 1 x square if x greater than 1 x square x power 10 minus 1 if x less than or equal to 1. సో ఇక్కడ x power 10 minus 1 గ్రాఫ్ అనేది చాలా x less than or equal to 1. సో పై ఓకే, సో x power 10 minus 1 గ్రాఫ్ మీకు మామూలుగా డ్రా చేయాలంటే ఎలా ఉంటుంది? x ఈక్వల్ టు +1 - 1 రూట్స్ అవుతాయి దానికి. సో x ఈక్వల్ టు 1 దగ్గర అది 0 అవుతుంది. y ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో y ఈక్వల్ టు x స్క్వేర్ 0 ఆరిజిన్ పాస్ అయ్యి, సో x గ్రేటర్ దెన్ 1 ఈ గ్రాఫ్ ఉంటుంది. x లెస్ దెన్ 1 x పవర్ 10 మైనస్ ఈ గ్రాఫ్ ఉంటుంది. సో మనకేంటి గ్రాఫ్ అనేది ఇలా ఉండి తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది అనమాట. ఇది y ఈక్వల్ టు x స్క్వేర్, ఇది y ఈక్వల్ టు x పవర్ 10 - 1. సో ఈ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉన్నది దీనికి. సో ఈ గ్రాఫ్ ఇలా డైరెక్ట్ గీస్తున్నా. గ్రాఫ్లు గీయడానికి యూ హ్యావ్ టు టేక్ ద డెరివేటివ్. మామూలుగా చెప్తున్నా
తర్వాత గ్రాఫ్లు గీసి గ్రాఫ్ ద్వారా మీరు ఈజీగా చెప్పవచ్చు ఎక్కడ ఉంటుందో డిస్కంటిన్యూటీ. ఇప్పుడు మామూలుగా మనం ఫార్మల్ గా కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఫంక్షన్ వాల్యూ ఎట్ 1 చూద్దాం. ఓకే, యాజ్ పర్ డెఫినేషన్ ఫంక్షన్ వాల్యూ ఆఫ్ 1 ఎంత, 1/10 - 1 ఎంత, 0. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 చూద్దాం. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 అంటే రైట్ హ్యాండ్ లిమిట్ 1 ప్లస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ రైట్ హ్యాండ్ లిమిట్ లో. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా ఎక్స్ పవర్ 10 మైనస్ 1. సో ఇదంతా 0. సో లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ మాట. లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫంక్షన్ వాల్యూ ఎంత, 0 మాట. సో ఫంక్షన్ వాల్యూ డిఫరెంట్, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో పాయింట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది దీనికి పాయింట్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఒక డిస్కంటిన్యూటీ ఉంది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్. ఈజ్ ద ఫంక్షన్ defined by f of x is equal to x plus 5, x minus 5, x plus 5 ఇప్పుడు x less than or equal to 1 if x greater than 1. సో ఫంక్షన్ డిఫైన్ అవుతుందా లేదా. సో ఎలా చూస్తాం ఇప్పుడు, సో మనకి y ఈక్వల్ టు x plus 5 గ్రాఫ్ గీద్దాం. సో y ఈక్వల్ టు x plus 5 గ్రాఫ్ ఎలా ఉంటుంది, when x ఈక్వల్ టు -5 0, సో x ఈక్వల్ టు 0 5 నుంచి పాస్ అవుతుంది. ఇది గ్రాఫ్ దీనికి, అంతే కదా. ఇది y ఈక్వల్ టు x plus 5 గ్రాఫ్. సో x minus 5 గ్రాఫ్ అంటే x ఈక్వల్ టు 5 దగ్గర అది 0 ఉంటుంది, x ఈక్వల్ టు 0 దగ్గర -5 ఉంటుంది. సో సారీ, సో దాని గ్రాఫ్ ఇది y ఈక్వల్ టు x minus 5 గ్రాఫ్ మాట. సో ఇది ఇప్పుడు ఇది ఎప్పుడు ఉంటుంది గ్రాఫ్, మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ. సో ఇక్కడ మన క్వశ్చన్ లైక్ ఈజ్ ద ఫంక్షన్, ఇది ఎన్నో క్వశ్చన్, 13th క్వశ్చన్. ఈజ్ ద ఫంక్షన్ defined by f of x is equal to x plus 5, x minus 5, x plus 5 ఎప్పుడు అవుతుంది, if x less than or equal to 1. ఇది if x greater than 1. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే దీనికి గ్రాఫ్ గీస్తే మనకి when x less than 1 ఈ గ్రాఫ్ ఉంటుంది, y ఈక్వల్ టు x plus 5. ఎప్పుడు x less than or equal to 1. సో ఇక్కడ దాకా ఇది 1 అనుకుంటే, ఇది 1 వాల్యూ అయితే, సో x greater than 1 y ఈక్వల్ టు x minus 5 అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది, x greater than 1. సో x less than 1 దాకా దీని గ్రాఫ్ ఇది ఉంటుంది, x less than 1 దాకా గ్రాఫ్ ఇలా ఉంటుంది 1 అనుకుంటే. ఓకే, x greater than 1 దాకా 1 నుంచి దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో x less than 1 దాకా ఇలా ఉండి x greater than 1 నుంచి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, డిస్కంటిన్యూటీ ఉంది కదా, విత్ పేపర్ పెన్ లిఫ్ట్ చేసి మనం ఈ గ్రాఫ్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనం యాజ్ ఫార్మల్లీ చూడాలంటే ఫస్ట్ ఫంక్షన్ అట్ f of 1 చూద్దాం. సో f of 1 వాల్యూ ఎంత, 1 plus 5 6, అంతే కదా. లిమిట్ ఇప్పుడు చూద్దాం, x టెల్స్ టు 1 ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. 1 ప్లస్ అంటే f of x ఎంత, ఫంక్షన్ x minus 5. సో లిమిట్ x టెల్స్ టు 1 ప్లస్ x minus 5 ఎంత, -4. లిమిట్ x టెల్స్ టు 1 మైనస్ f of x ఎంత, లిమిట్ x టెల్స్ టు 1 మైనస్ f of x అంత x plus 5 అనేది 6 మాట. సో లిమిట్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. అండ్ ఫంక్షన్ వాల్యూ అనేది 6. ఓకే, అప్పుడు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కావట్లేదు, ఫంక్షన్ వాల్యూ
6. సో లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ కావట్లేదు కాబట్టి x ఈక్వల్ టు 1 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. సో ఫంక్షన్ అనేది కంటిన్యూస్ కాదు. x ఈక్వల్ టు 1 అనేది డిస్కంటిన్యూటీ దీనికి ఉంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్. Discuss the continuity of function where f of x is defined by equal to 3, 4, 5 if 0 x less than or equal to 1, if 1 x less than 3, if 3 x less than or equal to 10. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఈ ఫంక్షన్ ఇలా ఇచ్చి దీని కంటిన్యూటీ డిస్కస్ చేయమంటున్నాడు ఇట్లా. సో ఇప్పుడు దీని కంటిన్యూటీ ఎలా డిస్కస్ చేస్తాం? సో గివెన్ ఏ ఫంక్షన్ ఎక్కడి నుంచి 0 నుంచి 10 దాకా ఫంక్షన్ ఇచ్చాడు. సో ఫంక్షన్ కి కంటిన్యూటీ డిస్కస్ చేయమంటున్నాడు, అంతే కదా. సో 0 to 1 చూద్దాం. 0 to 1 అదేంటి ఫంక్షన్ వాల్యూ y 0 to 1 y, సో 3 వాల్యూ ఉంటుంది, y ఈక్వల్ టు 3. 0 to 1 1. సో 1 to 3 4 ఉంటుంది దాని వాల్యూ. 1 to 3 మధ్యలో 4 ఉంటుంది. 1 3 ఓపెన్ లో 3 దాని వాల్యూ 4, y ఈక్వల్ టు 4. సో 3 to 10 దాని వాల్యూ 10 మాట. ఓకే, y ఈక్వల్ టు 10. 3 to 10 దాని వాల్యూ y ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏంటి, f is continuous in interval. సో 0 to 1 తీస్తే అది కంటిన్యూస్. ఎలా 0 to 1 ఓపెన్ ఇంటర్వెల్ పెట్టి సో 1 అనేది ఇంక్లూడ్ చేయకపోతే అది కంటిన్యూస్, అంతే కదా. 0 to 1. ఓకే, అండ్ సో ఇప్పుడు 1 దగ్గర ఏమవుతుందో చూద్దాం మనం. 1 దగ్గర ఏమవుతుంది చూద్దాం. ఓకే, x ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత, f of 1 ఎంత, ఫంక్షన్ వాల్యూ 3. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత, లిమిట్ x టెల్స్ టు 1 ప్లస్ f of x. అదేమవుతుంది, లిమిట్ x టెల్స్ టు 1 ప్లస్, సో 1 కన్నా ఎక్కువ నుంచి వస్తుంది కాబట్టి అది 4 మాట. సో రైట్ హ్యాండ్ లిమిట్ అనేది 4. రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాదు, ఫంక్షన్ వాల్యూ అక్కడ డిఫరెంట్ ఉంది. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ డస్ నాట్ కోయిన్సైడ్. సో 1 దగ్గర అది కంటిన్యూస్ కాదనమాట. 0 to, సో క్లోజ్డ్ 0 అంటే 0 ఇంక్లూడెడ్, ఓపెన్ 1 అంటే నాట్ ఇంక్లూడెడ్ మాట. నాట్ ఇంక్లూడెడ్ ఓపెన్ బ్రాకెట్ ఇలా ఇస్తే. సో 0 to 1 కంటిన్యూస్, 1 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది. ఓకే, 1 కి 3 కి మధ్యలో కూడా ఇట్స్ కంటిన్యూస్ మాట. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయ్యి ఆ వాల్యూ, ఆ ఫంక్షన్ దగ్గర వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు మనం 3 దగ్గర చూద్దాం. x ఈక్వల్ టు 3 దగ్గర చూద్దాం. సో x ఈక్వల్ టు 3 దగ్గర చూస్తే ఏమవుతుంది, సో x ఈక్వల్ టు 3 దగ్గర 3 to 10 క్లోజ్డ్ బ్రాకెట్ 3 to 10 ఇట్స్ కంటిన్యూస్. ఓకే, సో ఇప్పుడు x ఈక్వల్ టు 3 దగ్గర చూస్తే 3 to 10 ఇట్స్ కంటిన్యూస్, ఓపెన్ 3 to 10 ఇట్స్ కంటిన్యూస్. సో ఇప్పుడు మనం 3 దగ్గర చూస్తే లెఫ్ట్, సో f of 3 కనుక్కోవాలనుకో ఏం తీసుకుంటాం, 5 అవుతుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూసాం అనుకో, x టెల్స్ టు 3 మైనస్ f of x ఈజ్ 4 అవుతుంది. సో 3 దగ్గర అది కంటిన్యూస్ కాదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. f of x ఈక్వల్ టు 2x if x less than 0, 0 if 0 less than x less than or equal to 1, 4x if x greater than 1. So x less than 0 it's 2x అన్నాడు. సో 2x గ్రాఫ్ ఎలా ఉంటుంది, y ఈక్వల్ టు 2x. ఇలాగే కదా గ్రాఫ్ ఉండేది, సారీ ఇది సో y ఈక్వల్ టు 2x గ్రాఫ్, ఇది y ఈక్వల్ టు 2x గ్రాఫ్. ఓకే, x లెస్ దెన్ 0 అంటే అలా డిఫైన్ చేస్తాం. x 0 to 1 దాని వాల్యూ ఎంత, 0 దాని వాల్యూ, ఇది 0 to 1 దీని వాల్యూస్ 0 1.
సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 ఎంత దాని వాల్యూస్ 4x మాట. 4x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1 ఉంటే y ఈక్వల్ టు 4x, ఇది y 0. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ మొత్తం 0 to 1 ఇట్స్ కంటిన్యూస్, కానీ 1 దగ్గర చూస్తే డిస్కంటిన్యూస్ లాగా ఉంది. సో పెన్ లిఫ్ట్ చేసి ఫంక్షన్ డ్రా చేసేటట్టు. సో మనం చూద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర చూద్దాం. సో ఫంక్షన్ అట్ ఎఫ్ ఆఫ్ 0 ఎంత, ఫంక్షన్ 0, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇట్స్ 0 అన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత డిఫరెంట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో 2x కదా, లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 మైనస్ 2x ఎంత 0. రైట్ హ్యాండ్ లిమిట్ చూస్తే లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ 0 కాబట్టి లిమిట్ ఎక్స్ టెల్స్ టు 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ 0, ఫంక్షన్ వాల్యూ ఎంత 0. సో 0 ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డిస్కంటిన్యూటీ లేదు, కంటిన్యూస్ పాయింట్ మాట ఇది. ఇట్స్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చూద్దాం. ఎఫ్ ఆఫ్ 1 ఎంత, ఎఫ్ ఆఫ్ 1 అంటే 0. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత, ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 మైనస్ అంటే ఈ ఫంక్షన్ వస్తుంది, సో ఆ ఫంక్షన్ పెడితే ఇట్స్ అగైన్ 0. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత, ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 4x. సో లిమిట్ ఎక్స్ 4x ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్, సో ఇట్స్ 4 మాట. సో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద ఫంక్షన్ వాల్యూ. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది దీనికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమి ఇచ్చాడు, -2 ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, 2x if -1 less than or equal x less than or equal to 1, 2 if x greater than 1. సో ఇప్పుడు మనం గ్రాఫ్ ఇస్తే ఇక్కడ సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, ఇట్స్ -2 మాట ఇక్కడ దాకా. ఓకే, ఇది -1 వాల్యూ పాయింట్. సో ఇది y ఈక్వల్ టు -2. -1 to 1 ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది, 2x ఉంటుంది అంతే కదా. ఇది y ఈక్వల్ టు 2x, -1 to 1. సో 1 కన్నా ఎక్కువ ఉంటే ద వాల్యూ ఎంత 2 మాట. సో ఇప్పుడు మనం 1 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ వాల్యూ 2, -1 కన్నా తక్కువ ఉంటే -2, y ఈక్వల్ టు 2, ఇది -2, -1 to 1 వాల్యూ 2x మాట. సో ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ ఇది పెన్ లిఫ్ట్ చేయకుండా గ్రాఫ్ డ్రా చేయొచ్చు మాట. ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళింది. సో వితౌట్ లిఫ్టింగ్ పెన్ మనం డ్రా చేయొచ్చు. సో బై అనాలిసిస్ చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర చెక్ చేయాలి. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత అయింది, ఎఫ్ ఆఫ్ -1 చూద్దాం. ఎఫ్ ఆఫ్ -1 అంటే -1 దగ్గర ఫంక్షన్ వాల్యూ -2. సో లిమిట్ చూద్దాం. ఎక్స్ టెల్స్ టు -1 ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టెల్స్ టు -1 ప్లస్, సో -1 ప్లస్ అంటే -1 కన్నా ఎక్కువ నుంచి వస్తున్నాం 2x, ఇదంతా అవుతుంది -2 అయింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూస్తే -1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో ఫంక్షన్ వాల్యూ ఎంత -2 ఆల్రెడీ. లిమిట్ ఎక్స్ టెల్స్ టు -1 మైనస్ -2 ఈజ్ ఈక్వల్ టు -2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయ్యి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అవుతుందన్నమాట. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అవుతుందంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు -1. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేయాలంటే లిమిట్, సో ఎఫ్ ఆఫ్ 1 అంటే 2 ఇంటూ, సో ఎక్స్ ఫంక్షన్ 1 దగ్గర వాల్యూ ఎంత 2 ఇంటూ 1 2 మాట ఫంక్షన్ వాల్యూ. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 ప్లస్ అంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 మైనస్ అంటే లిమిట్ ఎక్స్ టెల్స్ టు 2x 1 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 మాట. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ కూడా ఈక్వల్ అవుతుంది.
సో దెన్ ఇట్ కంటిన్యూస్. సో దీని దగ్గర డిస్కంటిన్యూటీ ఏం లేదు. -1 to 1 ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. సో 17th క్వశ్చన్, find the relationship between A and B so that the function f defined by f of x equal to ax plus 1 if x less than or equal to 3, bx plus 3 if x greater than 3. Okay, function is continuous at x equal to 3. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఫంక్షనల్ రిలేషన్ ఏముంటుంది ఏకి బికి. సో ఇది కంటిన్యూస్ అవ్వాలి x ఈక్వల్ టు 3 దగ్గర. సో అవ్వాలంటే ఏం చేయాలి? ఫంక్షన్ వాల్యూ సమ్ f of 3 ఏమవుతుంది? ఇది 3a plus 1. ఓకే, ఇది x greater than 3. సో ఇప్పుడు లిమిట్ చూద్దాం. లిమిట్ x టెల్స్ టు 3 మైనస్ f of x. సో 3 కన్నా తక్కువ అంటే ఏంటి? ఇది కదా ఫంక్షన్ వాల్యూ. లిమిట్ x టెల్స్ టు 3 మైనస్ ax plus 1 అనేది ఏమవుతుంది? 3a plus 1 అవుతుంది. లిమిట్ x టెల్స్ టు 3 plus f of x is equal to లిమిట్ x టెల్స్ టు 3 plus bx plus 3. ఇది ఏమవుతుంది? 3b plus 3. సో రెండు లిమిట్స్ కంటిన్యూస్ అవ్వాలంటే ఆ వాల్యూ 3a plus 1 is equal to 3b plus 1 లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఆ రెండు వాల్యూలు దేనికి ఈక్వల్ అవ్వాలి? ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. సో ఇచ్చేసినప్పుడు 3a minus 3b equal to 2. a minus b equal to 2/3. సో a equal to b plus 2/3. సో రిలేషన్ ఇది మాట. b equal to a minus 2/3. ఇది a కి b కి ఈ రిలేషన్ ఇలా ఉంటే ఇది కంటిన్యూస్ అట్ x equal to 3. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, 18th క్వశ్చన్. For what value of lambda is the function defined by f of x lambda into x square minus 2x if x less than or equal to 0, 4x plus 1 if x greater than 0, continuous at x equal to 0. What about continuity at x equal to 1? ఇది ఏమన్నాడు? ఫంక్షన్ అనేది ఇలా డిఫైన్ చేసాం, అది కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అంట. అండ్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా అది కంటిన్యూటీ. వాట్ అబౌట్ కంటిన్యూటీ x ఈక్వల్ టు 1 అన్నాడు. సో ఫస్ట్ x ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూటీ అప్లై చేద్దాం. సో ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? f of 0 అనేది, f of 0 అంటే ఫంక్షన్ ఇది వస్తుంది. సో లాంబ్డా ఇంటూ 0 minus 0 is equal to 0. అంతే కదా. సో లిమిట్ చూద్దాం. లిమిట్ x టెల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. 0 ప్లస్ f of x. లిమిట్ ఏమవుతుంది? లిమిట్ x టెల్స్ టు 0 ప్లస్ f of x అంటే 4x plus 1 అనేది 1 అవుతుంది. అంతే కదా. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x టెల్స్ టు 0 మైనస్ ఏమవుతుంది? లాంబ్డా ఇంటూ x స్క్వేర్, ఇక్కడ రాసాం x స్క్వేర్ మైనస్ 2x is equal to 0 అవుతుంది. సో రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ మాట. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా x ఈక్వల్ టు 0, కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అంటే దీనికి ఏం చెప్తాం? ఇప్పుడు అసలు ఏ వాల్యూ లాంబ్డా తీసుకున్నా ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏ లాంబ్డా పాసిబుల్ కాదు. ఓకే, సో x ఈక్వల్ టు 1 దగ్గర చూద్దాం. సో ఇప్పుడు x ఈక్వల్ టు 1 దగ్గర
లెఫ్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 1 ఎంత? 5 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అది కూడా ఈ ఫంక్షన్ కాబట్టి లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 ప్లస్ 4x ప్లస్ 1 ఏమవుతుంది? 5 అవుతుంది. లిమిట్ ఎక్స్ టెల్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ అదే ఫంక్షన్ కాబట్టి అది కూడా 5 అవుతుంది. సో 1 దగ్గర ఇట్ ఈస్ కంటిన్యూస్. ఓకే, బట్ ఎక్స్ ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా 1 దగ్గర ఇట్ కంటిన్యూస్, బట్ ఇన్ ద ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఏ లాంబ్డా దగ్గరైనా ఇది డిస్కంటిన్యూస్ మాట. ఓకే ఫంక్షన్. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేద్దాం. సో వీ సాల్వ్ 18 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఇంకా ఈ ఎక్సర్సైజ్ లో మొత్తం 34 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓకే, వీ కంప్లీట్ 18 ప్రాబ్లమ్స్ టిల్ నౌ. ఓకే, బై.